తిరుమల తిరుపతి యొక్క లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన అంశంకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి పాలనాపరమైన చర్యలు తీసుకోవడానికి ఆ బాధ్యతను గుర్తించేందుకు ప్రత్యేకమైనటువంటి సిట్ ఏర్పాటు చేసిన విషయం అందరికి కూడా తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఆ ఏకసభ్య సిట్టుని కొట్టివేయాల్సిందిగా అది చట్టవిరుద్ధం అని చెప్పేసి సుబ్రహ్మణ్యం గారు ఏదైతే సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ నిన్నటి రోజున విచారణలో భాగంగా కొట్టివేయడం జరిగింది. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి అడిసిమల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడు చూసుకుంటే తిరుమల తిరుపతి ఆ లడ్డూ కేసుకు సంబంధించి ఏ విధంగా అయినా దాన్ని ముందుకు వెళ్ళనివ్వకూడదని శత ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు అర్థమవుతుందండి. దానికి ఉదాహరణకి ఇప్పటికీ ఎన్నో చూసాం. సుప్రీంకోర్టుకి వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళారు, అక్కడ సిట్టు దాఖలు చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే సుబ్రహ్మణ్యం ఆయన ఎవరో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు పనిచేస్తున్నా కూడా అర్థం కాని పరిస్థితి. మొత్తానికి ఈ ఆపరానికి గల కారణాలు ఎందుకంటారు? వాళ్ళ భాగవతం బయటపడిద్దారా లేకపోతే ఏంటి? ఇప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి అనేటువంటి లాయర్, ఆయన సీనియర్ కౌన్సిల్, ఆయన పెద్ద లిటికెంట్. ఒకప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్యసభ కూడా చేశాడు. ఆయన ఇప్పటికీ కూడా సాక్షి వాళ్ళు భాజపా మాజీ రాజ్యసభ సభ్యుడు అని చెప్పి రాస్తా ఉంటారు. ఇలా దీనికి అడ్డం పడ్డాడు అంటే బీజేపీకి టీడీపీకి పడతలేదన్నట్టు చెప్పి చూపించడం కోసం. అతను ఎవరో ఓన్ చేసుకోరు ఆ లిటిగెంట్ని. అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి మాత్రం ఓన్ చేసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గతంలో సుబ్బారెడ్డి విషయంలో కూడా అతను అడ్డం పడి చేస్తే కోర్టు చివాట్లు పెట్టి దొబ్బేమంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నీవే శరణ్యం అన్యదా శరణం నాస్తి అన్నట్టుగా అతను నువ్వే ఏదో చేయాలని బతిమాలుకున్నాడు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి అతనికి కొన్ని సందర్భాల్లో వాళ్ళు డైరెక్ట్గా చేయలేని పనులు వీళ్ళ చేత చేయించుకునేవారు కోర్టుల ద్వారా. అంటే వాళ్ళే అనుమతి ఇచ్చి దాన్ని అడ్డుకోవాలంటే వాళ్ళు అడ్డుకోలేరు కదా, అప్పుడు ఇలాంటి వాళ్ళ చేత అడ్డుకునేలా చేయించేవారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా సుబ్రహ్మణ్యం స్వామి చెప్పాడు. అతను మెసేజ్ పెట్టాడంట, నువ్వు తప్ప నాకు దారి లేదు, నా పరిస్థితి అంతా అయోమయంగా గందరగోళంగా ఉంది, అయోమయం జగన్నాథం అంటున్నారు నన్ను, నేనేం అర్థం అవట్లేదు, నువ్వు ఏదోటి చెయ్యి అంటే. ఈ విషయంలో ఏదోటి చేయాలని చేయటం అంతే, అది నిలబడదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదలుచుకున్న ఏకసభ్య కమిషన్ అనేటువంటిది ఈ సిట్టు దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎవరెవరి మీద చర్యలు తీసుకొని ఇంకా విస్తృతంగా చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకొని సిఫార్సు చేస్తారన్నమాట. అది దాన్ని అడ్డుకోవడానికి ఎవరు అడ్డుకోలేరు. ఎందుకు అడ్డుకుంటారు? ప్రభుత్వం నిర్ణయం తర్వాత ఫైనల్ అది. దానికి ఇతను ఏదో ట్రై చేసాడు, అది పని జరగలేదు. ఇప్పుడు సరే, ఆ విషయంలో పదే పదే ఈ కల్తీ నెయ్యి గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే వాళ్ళే కలుపుకున్నారు ఎక్కువ. ఈ సిట్టు నివేదిక రాకముందే కరుణాకర్ రెడ్డి విక్రించాడు. దాంతో వీళ్ళు కొంచెం సీరియస్గా తీసుకుని, లేదంటే అది అన్ని దర్యాప్తుల్లాగానే అది సాఫీగా జరిగి కొంతమంది తప్పించుకునే వాళ్ళు కూడా తప్పించుకుంటానికి అవకాశం కూడా ఉండేది వాళ్ళకి. ఎందుకంటే అనేక కేసుల్లో చాలామందికి ఇంకా వాళ్ళ మీదకి రాలేదు కేసులు, పీకల మీదకి కదా. అలా వచ్చినా కూడా యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయి ఎన్ని కేసులు అలాగ ఉన్నాయి, అలా అక్కడ దాకా వచ్చి ఆగినాయి. ఇది అలా ఆగును. వాళ్ళకి కర్మ అనేటువంటి వెంటాడుతుంది కాబట్టి వాళ్ళు పడుకున్న గుర్రాలు లేపు తన్నించుకుంటున్నారు. ఒకటి. రెండు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాల్సింది మాట్లాడతలేదు, కౌన్సిల్లో గొడవ చేస్తున్నారు, అది రివర్స్ అయింది. వాళ్ళు వీడు ఏం ముట్టుకున్న మెస్ అయిపోద్ది అంటారు చూసారు, అలాగే వాళ్ళు ఏం పట్టుకున్నా మెస్ అయిపోతుంది. వాళ్ళకు ఉన్నది ఏంటంటే అబద్ధాలను విస్తృతంగా ప్రచారం చేయగల శక్తిమంతులు వాళ్ళు. చేతిలో మీడియా ఉంది, దానికి అనుబంధంగా 2-3 మీడియాలు ఉన్నాయి, పేపర్ ఉంది, సోషల్ మీడియా టీములు ఉన్నాయి, విపరీతంగా పెంచారు. వందలాది యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తున్నాయి. అలాగే అనేక మంది తటస్థుల రూపంలో కొత్తగా ఆర్టిస్టులు దిగేశారు. వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు, ఎవడు నోటికి వచ్చింది ఆడు రకరకాల కథనాలు. ఇప్పుడు ఇవాళ కథనం చదివాను నేను. ఇప్పుడు అంబటి రాంబాబుని కాపు సామాజిక వర్గం అంతా కూడా లోపల రగిలిపోతున్నారంట అంబటి రాంబాబు మీద దాడి జరిగినందుకు. అదొక పెద్ద కథనం రాసాడు అక్కడ. వాళ్ళందరూ కూడా అంతర్గతంగా వీళ్ళందరూ కలిపి నేను నిలబెట్ట. అసలు దాంట్లో కామెంట్లు ఎలా ఉన్నా తెలుసా, పచ్చిది బూతులు తిడుతున్నారు వాళ్ళు. అవునా? కాపులే ఎవరన్నా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు, నేను ఒక మాట చెప్పాలి, నేను చిన్నప్పటి నుంచి కాపు సామాజిక వర్గం ఇలా మాట్లాడుకోవడం కూడా సిగ్గుగా ఉంది నాకు. మేమంతా కలిసిమెలిసి ఉండేవాళ్ళు, ఒకే ఫ్యామిలీగా చాలా క్లోజ్గా ఉంటాం. మా పక్కన నరేంద్రపురంలో కాపులు ఉంటారు, అలాగే రాయమండ్రిలో మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ గోళ ఎప్పుడూ లేదు, అసలు ఎంత ఈ టైపు ఎప్పుడూ ఉండదు. అది ఈ రకమైన డిఫరెన్సెస్ వీళ్ళు సృష్టించి వీళ్ళు సంతోషపడుతున్నారు, కానీ మా మధ్య ఏ రోజు లేదు. వీళ్ళు ఇవన్నీ విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంతకలా రగిలిపోతుంది, రగిలిపోవడం ఎందుకు అవసరం పెట్టి ఎవరికన్నా ఉన్నాయి. వాళ్ళు చాలా నెక్కించుకుంటారండి కొన్ని విషయాల్లో, పౌరుషంగా ఉంటారు. ఆ విషయంలో అంటే చిన్న పిల్లోడు కూడా
ఏట్రా అన్నట్టు ఉంటాడు. అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ఇది ఉంటుంది, తిరగబడే మనస్తత్వం ఉంటుంది. ఇప్పుడు మా ఇంటి పక్కన కాలనీ ఉంది. ఆ కాలనీలో మాకు బాగా అలవాటైన ఫ్యామిలీ ఉంది, కాపుల ఫ్యామిలీ. ఆ పిల్లలు మా ఇంటికాడ పెరిగేవారు, చిన్న చిన్న పిల్లలు ఇద్దరు మా ఇంటికాడ ఉండేవారు. ఎప్పుడన్నీ చిన్నపిల్లలు కదా, మా మదర్ దగ్గరికి వచ్చి కూర్చునేవారు. అలాగే మా మదర్ సైకిల్ అవి చేతిలో పెట్టి తినటం అవి మాకు అలవాటు ఉండేవారు. ఆ చిన్నోడు పాపం మా యాండీ కాబట్టి కుర్రాడు అక్కడ ఆడు ఏదైనా అంటే ఆడు చిన్నప్పుడే 2 ఏళ్ళు వేసేప్పుడు అని కూడా ఊరి అమ్మాయి ఎంత పొగర్రా బాబు నీకని నవ్వుకునే వాళ్ళు సర్దాగానే. అంటే ఆడు ఇప్పటికీ కరడు కట్టిన తెలుగుదేశం కార్యకర్త మా ఊళ్ళో. ఆడు పెద్దడు అయిపోయాడు, ఆడి పేరు గంగరాజు, పెద్దడు అయిపోయాడు ఇప్పుడు. ఆడు కరడు కట్టిన కార్యకర్త తెలుగుదేశం పార్టీకి. వీళ్ళు ఏదో అనుకుంటారు, అది మేమేం చెప్పామా, ఎవడో చెప్పలేదు. భావజాలం అంతే. వాడు నిజాయితీగా నిక్కచ్చిగా ఉండాలనుకుంటాడు, వాడు పని ఆడు ఏదో చేసుకుంటూ ఉంటాడు, కష్టపడతాడు. వాళ్ళందరూ కష్టపడుతుంటారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా. వాళ్ళు బతుకుతుంటారు హాయిగా. వాళ్ళ పార్టీ రాజకీయాల్లో కార్యకర్తగా ఏదో లోకల్గా ఏదో పదవి కూడా ఉందేమో తెలియదు, అలాగుంటారన్నమాట. దానికి వీళ్ళు అంబటి రాంబాబుని వాళ్ళు అసలు ఎప్పుడూ ఫోన్ చేసుకోరు. ఎప్పుడన్నా ఒక ఐకాన్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే పవర్ స్టార్ కాబట్టి ఆయన ఫోన్ చేసుకున్నారు. ఎవడ మడతాళ్ళు ఎందుకు ఫోన్ చేసుకుంటారు ఎవడన్నా కానీ. ఇంకా వాళ్ళు గొప్పగా చెప్పుకోవాలి కదా, వాళ్ళ రిప్రజెంటేటివ్. అంతే కదా. అలాగా ఇలాంటి కథనాలు రాయించడంలో సిద్ధవస్తులు వాళ్ళు. ఏంటంటే ఏదో జరిగిపోతుంది అక్కడ, ఏదో కుట్ర అయిపోతుంది, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చేసినాయి, ఇలాంటివి తెగ ట్రై చేస్తారు వాళ్ళు. ఇది 1-2 కాదు అసలు. లేకపోతే పలానా ఇంకో కొల్లం వీళ్ళ మీద ఆ రామచంద్ర యాదవ్ ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలా ప్రమాదం. ఏమీ ప్రమాదం కాదు. ఇలాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు పుడతారో వెళ్తూ ఉంటారు. అనేక రాజకీయ పార్టీలు పుడతా ఉంటే వెళ్తూ ఉంటాయి. ఇది కులం ఆధారంగా పార్టీ వస్తే అది ఎప్పుడు నిలబడదండి. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తాత్కాలికంగా వాళ్ళకి ఏమైనా డబ్బులు ఉండి ఖర్చు పెట్టి హడావుడి చేస్తే ఏదైనా కొన్నాళ్ళ పాటు కొంతమంది బతకడానికి పనికి వస్తుంది తప్ప అది రాజకీయంగా రాజ్యాధికారాన్ని ఎప్పటికీ సాధించలేరు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యి ఒక రాష్ట్రాధిపతి అధినేత కావాలంటే అందరి మద్దతు కావాలి. దాన్ని అతను నిలబెట్టుకుంటే పదే ముఖ్యమంత్రి అవుతాడు, చంద్రబాబు నాయుడు గారి లాగా. లేదా నువ్వు అధికారం వచ్చిన తర్వాత నువ్వు నీ ఓళ్ళకే చేసుకుని ఓవర్ యాక్షన్ చేస్తే జగన్మోహన్ రెడ్డిలా సర్దేసుకుంటాడు. అది క్లియర్, చాలా క్లియర్గా పిక్చర్ నీకు ఎదురుకుండా కనపడుతున్నప్పుడు ప్రయత్నాలు అయితే మానరు, ఎవడికాడు చేస్తూ ఉంటాడు. అతనేదో నేను చూశాను, పూర్తిగా వినలేదు నేను, ఒక పోస్టర్ చూశాను ఒక సోషల్ మీడియాలో, రామచంద్ర యాదవ్కి సంబంధించి. అతను ఏదో మరి మీటింగ్ అతని ఫోటో చూశాను నేను. చంద్రబాబు నాయుడే చంపించేసేటు రంగానని ఏదో రాసేడు అవడం. అంటే ఈ యూట్యూబ్లో గట్ట పెడతారు కదా, అయి ఉండొచ్చు అది. అయితే ఇలాంటి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, అర్థమైందండి. అయితే జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇటుకండి. ప్రజలు, భగవంతుడు, ప్రకృతి అన్నీ కూడా ఒక ఛాన్స్ ఇచ్చేసినాయి అతనికి. దాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకున్నాడు. ఇంకేముంటుంది, అయిపోయింది. దానికి అతి చేతి నుండి డబ్బు ఉంది. నడమంత్రపు సిరి నరం మీద కురిపిలాగా సలిపెత్తా ఉంటుంది. కాబట్టి అతను ఏదో ఒకటి చేసి మళ్ళీ తిరిగి రాజ్యాధికారాన్ని, పెత్తనాన్ని పొందాలి. కొంతమందికి అధికారము, పెత్తనము ఒక వ్యసనం. ఇతనికి అత్యంత అవసరం. ఎందుకంటే జైలు పోతాడు. లేకపోతే తనకున్న డబ్బు ద్వారా పెత్తనం, అధికారం లేకపోతే ఇతను ఎందుకో పరిణామం కొరగాని చల్లని నాణ్యం లాంటాడు. చలామణిలో లేని నాణ్యం ఉంటుంది కదా, చల్లని నాణ్యం, ఆ టైప్ అయిపోతాడు. నాణ్యం దాని విలువ గలదే, బరువైందే, కానీ చల్లకపోతే వ్యర్థమైపోద్ది కదా. అలాగే అతను వ్యర్థుడు అంటారు. అలాగే అయిపోతాడు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అతనికి అధికారం కావాలి, పెత్తనం కావాలి. తన లోపల రగులుతున్న పగా ప్రతీకారాలు ఇవన్నీ ఉంటాయి. అధికారం, పెత్తనం అది జైలు పోవాలి. లేకపోతే నువ్వు నేను కూడా తిడతాం నోటుకొచ్చినట్టు. అతను అధికారంలో ఉన్నప్పుడే మనం విమర్శించాం, అది వేరే కదా. దాంతో అతనికి అవసరం. ఆ అవసరం కోసం ఏం చేస్తాడంటే ఎంతకైనా దిగజారుతాడు, ఎన్ని అబద్ధాలైనా మాట్లాడతారు, ఎంత అపచారమైనా చేస్తారో, ఎంత విష ప్రచారమైనా చేయడానికి తెగించాడు, బరిదెగించి వ్యవహరిస్తాడు. అందులో భాగంగా సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి వాడు ఇలాంటి వాళ్ళు 3 మంది వస్తారు. నీకు మాజీ ఎంపీలు ఉన్నారు రాయమండ్రి, ఇద్దరు అతనికి. ఒక ఆయనేమో వండల అరుణ్ కుమార్ గారు, ఇంకొక ఆయన హర్ష కుమార్ నా కాలేజీలో సీనియర్, ఒక సంవత్సరం. నేను వీటి కాలేజీ, అతను ఆర్ట్స్ కాలేజీ. యాక్చువల్గా అతను విద్యార్థి చదివి నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ బాగా ఎదిగాడు. అలాంటి వాళ్ళు ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడు అతను విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగి 2 సార్లు ఎంపీ అయ్యాడంటే అది నాట్ ఏ జోక్ అండి. దళిత సమాజం నుంచి ఏ అండదండలు లేకుండా, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా, స్ట్రెంగ్త్ లేకుండా ఆ స్థాయికి ఎదగటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అది అతను
ఆయా వర్గాలకు ఆదర్శంగా ఉండాలి. కానీ వాళ్ళ లైన్ మారిపోయింది, వాళ్ళ ఆలోచన విధానం కరెక్ట్గా లేదు. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు చరిత్రలో పెద్ద చదవాల్సిన పేజీ కాదు అన్నట్టుగా అయిపోయింది. ఖచ్చితంగా అంబేద్కర్ గారు అలాగే కదా, అనేక మంది దళిత నాయకులు, దామోదరం సంజయ్ గారు, ఇలాంటి వాళ్ళ గురించి ఇప్పుడు వరకు ఎందుకు చెప్పుకుంటాం మనం. అలాగా బత్తిన సుబ్బారావు గారు ఉన్నాడు, మా రాయమండ్రిలో ఉండేవాడు. మా జనరల్ సీట్లో ఎమ్మెల్యే ఆయన, రిజర్వ్డ్ సీట్లో కాదు, జనరల్ సీట్లో ఎమ్మెల్యే చేసాడు. అలాగా వాళ్ళు ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, ఒక స్థాయిలో ఉండాలి, ఆదర్శంగా తీసుకుని అన్ని వర్గాలు ఆదర్శంగా తీసుకునేలా ఉండాలి. అలా ఉంటున్నారా? ఆయన ఇప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడడం, ప్రవీణ్ పగడాల గురించి, చనిపోయిన దాని గురించి మాట్లాడడం, లేకపోతే ఇప్పుడు లడ్డు గురించి, ఆయనేమో క్రైస్తవం ఆచరిస్తాడు, లడ్డు గురించి మాట్లాడితే ఆయనకు వాల్యూ ఉంటుంది. అదే కదా మరి. ఇలాగనమాట. అరుణ్ కుమార్ గారు బాగా చదువుకున్నాడు, ఆయన మామూలుగా ఆయన ఎవరు పట్టించుకోలేదు. 94 ఎలక్షన్లో ఘోరంగా ఓడిపోయాడు ఎమ్మెల్యేగా, ఆయన 2 సార్లు ఎంపీ అయిపోయిన తర్వాత ఆ హుందాతనాన్ని, ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటున్నారు వాళ్ళు. దొంగలకే, బందిపోటు దొంగలకే సపోర్ట్ చేసి ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. అగ్రిగోల్డ్ గురించి మాట్లాడు, కానీ మార్గదర్శి గురించి మాట్లాడుతున్నాడు. అక్కడే మీ ద్వంద్వ ప్రమాణాలు, ద్వంద్వ నీతి, ఆశ్రిత పక్షపాతం, రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానం చూపించుకోవడం, దొంగలకు సపోర్ట్ చేయకూడదు. నువ్వు ఓ స్థాయికి వచ్చిన తర్వాత సపోర్ట్ చేయక తప్పని పరిస్థితి వస్తే మౌనంగా ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడం ప్రయత్నం చేస్తే అసలే జగన్మోహన్ రెడ్డి చరిత్రహీనం. ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే వీళ్ళకి దరిద్రం పట్టుకుంటుంది, వీళ్ళ దరిద్రం అతను అంటుకుంటుంది. ఓకే. కాబట్టి అసలు ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా ప్రయాస. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పట్ల, ఆయన పార్టీ పట్ల, ఆయన నాయకుల పట్ల ప్రజలకి ఒక రకమైన స్థిరమైన అభిప్రాయం ఏర్పడింది. వీళ్ళు వద్దురా బాబు మనకు అనుకుంటున్నారు. అర్థమైందండి. ఇవాళకి ఇంకా అతను అంటిపెట్టుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి నుంచి ఏదన్నా ఆర్థిక ప్రయోజనాలు ఉండడమో లేకపోతే వేరే ప్రయోజనాలు ఏమన్నా ఉంటే తప్ప అతను కూడా ఉండరు. ఏమాత్రం బుర్ర బుద్ధి ఉన్నవాడు. కొంతమంది అయితే డెఫినెట్గా ఉన్మాదులు ఉంటారు, వాళ్ళకి పిచ్చి ఉంటుంది, అభిమానం, దాన్ని ఎవడో ఏం చేయలేడు. వాళ్ళు అతని వెనకాల అలాగ ఉంటారు. కొంచెం చదువుకుని వివేకం, విజ్ఞానం ఉండి, ఒక స్థాయి ఉండి, 2 సార్లు ఎంపీ అంటే మాట్లాడిన లైఫ్, భారత పార్లమెంట్కి ప్రతినిధులుగా ఉన్నారు వాళ్ళు. అటువంటి వాళ్ళు లేకపోతే ప్రొఫెసర్లో లేకపోతే సీనియర్ జర్నలిస్ట్, వాళ్ళందరూ ఏదో రకమైన ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి డెఫినెట్గా. లేకపోతే ఎందుకు చేస్తారండి ఎవడన్నా? ఇప్పుడు సమాజం కోసం పాటుపడుతున్నారనేటువంటిది వాళ్ళ వైఖరిలో, వాళ్ళు మాట్లాడే విధానంలో తెలిసిపోద్ది. వాళ్ళు ఎవరి వైపున ఉన్నారో దాన్ని బట్టే మీకు సమాజం కోసమా లేకపోతే దేనికోసం. ఇప్పుడు మనం గతంలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడాము అంటే మన సమాజం ఏం ఆలోచిస్తుందో అది మాట్లాడుతున్నాం. ఇప్పుడు కూడా కూటమి వైపు నిలబడ్డాం, రాష్ట్రాన్ని బాగు చేసే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వైపు నిలబడ్డాం. వాళ్ళు తప్పు చేస్తే కూడా నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాం కదా. అందులో ఆలోచన ఏముంది? అసలు 2 ఆలోచన ఉండదు మనకి. కాబట్టి ఎంతో కొంత విలువ కనపడుతుంది ఎక్కడో చోట. నన్ను తిట్టుకున్నా కానీ కొంతమంది వాళ్ళు అంగీకరించక తప్పదు. వీళ్ళ విషయంలో అలా కాదు కదా, అడ్డగోలుగా మాట్లాడుతుంటారు, కొన్ని హైడ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నాకు చిన్నదో పెద్దో పదవి ఇచ్చారు, అయినా సరే నిర్మోహమాటంగా విమర్శిస్తాను నేను. నాకు ఆ పదవికి లెక్క కాదు, అది సంబంధం లేదు నాకు. వాళ్ళు తప్పు చేస్తే మనం నా నుంచి నేను చెప్పింది వినేవాళ్ళు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, నా నుంచి ఏం కోరుకుంటున్నారో, నా పట్ల ఏ విశ్వాసంతో ఉన్నారో దాన్ని మనం నిలబెట్టుకోవాలంతే. వేరే ప్రయోజనాన్ని ఆశించి దీన్ని మనం వదులుకుంటే, మన వ్యక్తిత్వాన్ని చంపుకుంటాం అంటే మనం ఆత్మహత్య చేసుకునేట లెక్క. చక్కగా చెప్పారు సార్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.